తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం కల్లోలం సృష్టిస్తోంది. తెలంగాణ సచివాలయానికి ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్తూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది. ఈలోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచకా ఏర్పాట్లు చేసి విగ్రహ ఆవిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తొలగిస్తామని, గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈసారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం సృష్టిస్తుంది రాజీవ్ గాంధీ విగ్రహం. 2 పార్టీల్లో దీనిపై హాట్ టాపిక్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. గత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతల మధ్య గత కొన్ని రోజులుగా ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు రాష్ట్రంలో రైతు రుణమాఫీ అంశం వాడివేడిగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య నడిస్తే ఇప్పుడు తాజాగా స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడతా ఉంది. అసలు కేటీఆర్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటి, సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాము, అదే చోట మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటూ, దాంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, ఉప్పల్ క్రికెట్ స్టేడియం కానీ, ఇతర సంస్థలకు ఉన్న ఇతర కార్యాలయాలకు ఉన్న పేర్లను కూడా మార్చి తెలంగాణ మహనీయుల పేరు పెడతాం. కానీ తాము 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏనాడు కూడా అలాంటి ఆలోచన చేయలేదు. అలా చేయటం మంచిది కాదని చెప్పి భావించాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చూపించి అధిష్టానం దగ్గర పెద్ద ఎత్తున మార్కులు కుట్టాలని చూస్తున్నాడు. అయినా కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. వీళ్ళు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేటీఆర్ పైన చాలా పెద్ద ఎత్తున ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సచివాలయం ఎదురుగా తాగుబోతులకు స్థానం లేదు,
తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 ఏళ్ల పాటు మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాక తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పి ఏ విధంగా మాట్లాడుతుంది. కేటీ అధికారం కోల్పోయి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా అహంకారం తగ్గలేదని చెప్పి ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేసి ఖచ్చితంగా సచివాలయం లోపల డిసెంబర్ 9వ తేదీ లోపు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాము, అది మాట ఇస్తున్నాము, ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటామని చెప్పాడు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా లేదు. దేశంలో ఈరోజు అధునాతన టెక్నాలజీ కానీ ఇతర టెక్నాలజీ కానీ ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ఉన్న సమయంలో ఇవన్నీ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రాజీవ్ గాంధీ యొక్క మన్ననలు పొందిన సందర్భం కూడా ఉందని చెప్పి దాన్ని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎవరైనా చేయి తాకితే దాన్ని చెప్పుదెబ్బల పాలవుతారు, తాట తీస్తామని చెప్పి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్పై పెద్ద ఎత్తున పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్గా కేటీఆర్ కూడా ట్వీట్ ద్వారా ఎక్స్లో స్పందించడం జరిగింది. చీఫ్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యలు చేస్తూ మేము అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర సచివాలయం ఎదురుగా చుట్టుపక్కల ఉన్న చెత్తను తొలగిస్తామంటూ ఇండైరెక్ట్గా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ల మధ్య ఒకవైపు ట్విట్టర్ వారు నడుస్తూనే పరుష పదజాలమైన వ్యాఖ్యలతో కూడా వారు నడుస్తుందని చెప్పి అనుకోవాలి. ఏదేమైనా ఈరోజు ఈ నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ ఉన్నప్పటికీ పార్టీ హైకమాండ్ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వాళ్ళు వస్తే విగ్రహావిష్కరణ ఉండేదని చెప్పి అయితే త్వరలో ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న పేరును కానీ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉన్న పేరు కానీ ఖచ్చితంగా మారుస్తాము అధికారులకు వస్తుందని చెప్పడం జరిగింది. కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేయడం, అటువైపు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు సుమను, తర్వాత ఎమ్మెల్యే ముఠాగోపాల్, దాసో శ్రావణ్లు నిన్న పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేయడం, పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు కేవలం మొన్నటి వరకు రైతు రుణమాఫీపై అటు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం, ప్రతి సవాళ్ళ యుద్ధం నడిచి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్య నడిచింది. ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం హాట్ టాపిక్గా మారిందని చెప్పి అనుకోవాలి. శాలిని. ఓకే రామ్, థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం కల్లోలం సృష్టిస్తోంది. తెలంగాణ